హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1169కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి నుంచి చూస్తే మనకి మన బాంబుల భస్మయ్య మరో బాంబు అయితే పేల్చాడు. అదేనండి మనం ఇంచుంకు. సో తనైతే మరో బాంబు అయితే పేల్చాడు. సో తను చెప్పిన ప్రకారం కనుక చూస్తే WWDC మనకు జరగబోతుంది కదా యాపిల్ది. సో ఇక్కడ మనకి యాపిల్ AR అండ్ VR గ్లాసెస్ని అనౌన్స్ చేస్తుందని చెప్పేసి అనుకున్నాం. బట్ అసలు ఇక్కడ వీటిని అయితే అనౌన్స్ చేయరని చెప్పేసి తనైతే బాంబు పేల్చాడు. నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం రియాలిటీ OS అని చెప్పి వీళ్ళు ట్రేడ్ మార్క్ అయితే తీసుకున్నారని. దాని ప్రకారం మనకి వీళ్ళు ఈ WWDCలో ఈ గ్లాసెస్ని అనౌన్స్ చేస్తారనుకుంటే ఇక్కడ ఓన్లీ మనకి ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించే సో అనౌన్స్మెంట్ అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి. ఇంకా మనకి ఎంతో కాలం లేదు, జూన్ 6వ తారీఖు నుంచి అనుకుంటా మరి ఈ WWDC అయితే స్టార్ట్ కాబోతుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి డీజో వాచ్ డి ఈ స్మార్ట్ వాచ్ని మనకి జూన్ 7వ తారీఖున లాంచ్ అయిపోతున్నట్టుగా ఇప్పుడు డీజో అఫీషియల్గానే అయితే టీచ్ చేస్తుంది. ఇక్కడ వీళ్ళు ఒక ట్వీట్ అయితే చేశారనమాట. ఆ ట్వీట్ని రీట్వీట్ చేసి అలాగే ఒక 3 ఫ్రెండ్స్కి మీరు ఈ ట్వీట్ని ట్యాగ్ చేసినట్టయితే మీరు డీజో వాచ్ డీని గెలుచుకోవచ్చు అని చెప్పేసి ట్వీట్ చేశారు. సో ఈ వాచ్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన వాటితో కంపేర్ చేస్తే మనకి డిస్ప్లే సైజ్ లార్జ్ ఉండబోతున్నట్టు చూస్తుంది. 1.8 ఇంచెస్ మనకి డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందట. సో మీరు ఎవరైనా ఈ డీజో వాచ్ గెలుచుకోవాలి అనుకుంటే ఆ ట్వీట్ని రీట్వీట్ చేసి ఒకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అలాగే ఈ వాచ్ మన ఛానల్లో కూడా అన్బాక్సింగ్ వీడియో అయితే ఆ రోజు ఉంటుంది. సో నన్ను అడిగారు ఏమైనా గివ్ అవే ఇస్తారని చెప్పి. మహాప్రసాదం ఇవ్వండి బాబు, మేము గివ్ అవే ఇచ్చుకుంటాం అన్నా. సో 2 పంపిస్తా ఉన్నారు, ఒకటి మీరు ఉంచుకోండి, ఒకటి గివ్ అవే ఇచ్చుకోండి అన్నారు. అయినప్పటికీ నేను 2 గివ్ అవే అయితే మీకు ఇచ్చేస్తాను. ఈ వాచ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది. ఒక అదృష్టం అటు పరీక్షించుకోండి ట్విట్టర్లో, ఒక అదృష్టం మన ఛానల్లో పరీక్షించుకోండి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ మొబైల్స్కి ఇప్పుడు మనకి జూన్ నెల సెక్యూరిటీ ప్యాచ్ని సామ్సంగ్ రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసింది. చాలా స్పీడ్గా ఉంటుంది సామ్సంగ్. సో ఇంకా జూన్ నెల ఇంకా స్టార్టే కాలేదు, అంటే ఇంకా రానేలేదు. వీళ్ళు అప్పుడే అప్డేట్ని కూడా అయితే రోల్ అవుట్ చేశారు, సెక్యూరిటీ అప్డేటు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ రేపు జూన్ 1వ తారీఖు, అంటే రేపే కదా, రేపు వచ్చేసరికి పూణే టు అహ్మదానగర్కి సో ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ సర్వీస్ని లాంచ్ చేయబోతున్నారు అనమాట. రోజుకి 6 రౌండ్లు అయితే వేస్తుందంట పూణే నుండి అహ్మదానగర్ వరకు ఈ ఎలక్ట్రిక్ బస్సు. సో ఇది ఫస్ట్ బస్సు అవుతుంది అనమాట అక్కడ. యాక్చువల్గా ఇప్పటికి మనకి రేపటితో చూసుకున్నట్టయితే 75 సంవత్సరాలు అయితే అవ్వబోతుంది. ఫస్ట్ బస్సు కూడా, అంటే ఫస్ట్ మహారాష్ట్ర ఆర్టీసీ బస్ కూడా పూణే టు అహ్మదానగర్ వరకు అయితే ఫస్ట్ ట్రావెల్ చేసిందంట. సో ఆ సెంటిమెంట్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్సును కూడా సో ఇదే రకంగా అదే రూట్లో అయితే కొనసాగించబోతున్నారు. రోజుకి 6 రౌండ్లు మాత్రమే. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మోటరోలా నుండి మోటరోలా G82 5G మొబైల్ని మన ఇండియాలో జూన్ 9వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మొబైల్ని ఆల్రెడీ మనకి ఈ మంత్ స్టార్టింగ్లో అనుకుంటా, ఫస్ట్ వీక్లోనో సెకండ్ వీక్లోనో యూరోప్లో అయితే లాంచ్ చేశారు. అప్పుడే మనం అనుకున్నాం ఇండియాకు కూడా ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారని. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. సో మరి ఎంత ప్రైస్ పెడతారో చూడాలి. ఇంత ముందున్న లీక్స్ ప్రకారం కనుక చూస్తే దగ్గర 24 నుండి 25,000 అలాగా ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అన్నారు. సో మేబీ నేను అనుకుంటే దానికన్నా కొంచెం తక్కువే తీసుకురావచ్చు. ఇక అలాగే మోటో E32s మొబైల్ను కూడా మనకి ఇండియాలో జూన్ 2వ తారీఖున, అంటే ఎల్లుండే లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ ఉందన్నమాట. ఇందులో మనకి మీడియాటెక్ హెలియో G37 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇది సేమ్ మొబైల్ని మళ్ళీ వీళ్ళు యూరోప్లో కూడా అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ ఇప్పుడు మన ఇండియాలోకి అయితే తీసుకురాబోతున్నారు. యూరోప్లో ఈ మొబైల్ ప్రైస్ 12,500 రూపాయలు ప్రైస్ పెట్టారు. బట్ మన ఇండియాలోకి వచ్చేసరికి 10,000 లోపు ఈ మొబైల్ ప్రైస్ ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షావమీ నుంచి షావమీ CV2 ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అవి అయితే మనకి లీక్ అయినాయి అనమాట. ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 7th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. యాక్చువల్గా ఈ మొబైల్ని మన ఇండియాలోకి తీసుకొస్తారు కానీ వేరే పేరుతో అయితే తీసుకొస్తుంటారు. లాస్ట్ టైం కూడా అలాగే చేస్తున్నారు. CV1S ఏదో తీసుకొచ్చి వేరే పేరుతో అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే షావమీ ప్యాడ్ 6 ఈ ప్యాడ్ 6కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. క్వాల్కామ్ ప్రాసెసర్తోనూ అలాగే మీడియాటెక్ ప్రాసెసర్తో రాబోతుందంట. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందంట. అదే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అదే మనకి మీడియాటెక్ ప్రాసెసర్ చూస్తే 8100 కానీ 9000 ప్రాసెసర్ కానీ ఉండొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి లీక్స్ అయితే ఉన్నాయి. మన రీసెంట్గానే మనకి ఇండియాలో చూస్తే షావమీ ప్యాడ్ 5 అయితే లాంచ్ చేసింది. యాక్చువల్గా షావమీ ప్యాడ్ 5 అనేది చైనాలో చాలా కాలం అయింది లాంచ్ చేసేసి, లాస్ట్ ఇయరే లాంచ్ చేశారు. సో మళ్ళీ 1 ఇయర్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు షావమీ ప్యాడ్ 6ని చైనాలో లాంచింగ్ అయితే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. మనకి మళ్ళీ షావమీ ప్యాడ్ 6 రావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలనుకుంటా. ఇక నెక్స్ట్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A13 ఆల్రెడీ ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇందులో Exynos 850 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. అయితే ఇంకో మొబైల్ కూడా మళ్ళీ తీసుకురాబోతున్నట్టు. ఇందులో మీడియాటెక్ హెలియో G80 ప్రాసెసర్ అయితే ఉండబోతుందట. తెచ్చేటప్పుడే మరి G80 ప్రాసెసర్తో తేవచ్చు కదా. Exynos 850 అంటేనే అదొక అగ్నిపర్వతం అని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో A77 5G వేరియంట్ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. మీడియాటెక్ డెమెన్సిటీ 810 ఈ ప్రాసెసర్తో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే
ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. యాక్చువల్గా A77 అనే మోడల్ వీళ్ళు 2017లో అనుకుంటా ఓ మోడల్ అయితే లాంచ్ చేశారు. సో దానికి కంటిన్యూషన్ అనుకోవచ్చు. మళ్ళీ వీళ్ళు ఏ సిరీస్ని అలాగా మళ్ళీ తీసుకొస్తున్నారు కదా. సో అందులో మనకి ఈసారి 5Gలో అయితే ఈ మొబైల్ రాబోతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి పోకో నుంచి Poco X4 GT ఈ మొబైల్ ఇప్పుడు మనకి BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో అయితే స్పాట్ అయింది. సో ఈ మొబైల్ని త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయిపోయింది. యాక్చువల్గా ఈ మొబైల్ అయితే ఏమీ కాదు, ఇంతకుముందు ఆల్రెడీ Xiaomi 12X అలాగే 12i అని చెప్పేసి 2 మొబైల్స్ లాంచ్ చేశారు కదా. సో అవే మొబైల్స్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి పోకోలో X4 GT పేరు మీద అయితే తీసుకురాబోతున్నారు. మరోవైపు నుండి ఇంతకుముందు ఉన్న రూమర్స్ ప్రకారం చూస్తే ఇది మనకి రెడ్మీ Note 11T Pro ఉంది కదా, రీసెంట్గా లాంచ్ చేశారు. ఆ మొబైల్ని కూడా రీబ్రాండ్ చేసి ఇదే పేరు మీద తీసుకురావచ్చు అని చెప్పేసి మరోవైపు రూమర్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎయిర్టెల్ అండ్ జియో, సో వీళ్ళిద్దరూ కలిసి 3,683 కోట్ల రూపాయల వరకు ఈ టవర్స్ కోసం అయితే ఖర్చు పెట్టబోతున్నారు. దీని గురించి మనకి గవర్నమెంట్ నుంచి వీళ్ళకి అప్రూవల్ కూడా అయితే వచ్చిందంట. యాక్చువల్గా ఏవైతే రూరల్ ఏరియాస్ ఉంటాయో, అంటే టవర్స్ లేని చోట బాగా మారుమూల ప్రాంతాల్లో వీళ్ళు ఈ టవర్స్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. ఎయిర్టెల్ చూస్తే 1,083 మొబైల్ టవర్స్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. దీనికోసం 847.95 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటే, జియో చూస్తే 3,696 టవర్స్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. 2,836 కోట్ల రూపాయల వరకు జియో అయితే ఖర్చు పెట్టబోతుంది. మారుమూల ప్రాంతంలో మరి మన ఏరియాలో ఉన్న మారుమూల ప్రాంతాలు కూడా ఉంటే ఇంకా మంచిది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి లీ టీవీ, మీకు గుర్తుందో లేదో, చాలా కాలం క్రితం మనకి Type-C కేబుల్తో అంటే Type-C పోర్ట్తో ఫస్ట్ మొబైల్ నేను ఇండియాలో ఏదైనా చూశాను అంటే అది లీ టీవీ మొబైల్స్ అనమాట. సో నేను వాడే టీవీ కూడా లికో టీవీ అనమాట, అది వాళ్ళ బ్రాండే. కానీ వీళ్ళ దగ్గర ఉన్న స్పెసిఫికేషన్స్ కానీ ఫీచర్స్ చాలా బాగుంటాయి. కాకపోతే ఆ టైంలో ఇండియాలో ఈ మొబైల్స్ కానీ వీళ్ళ టీవీస్ కానీ సక్సెస్ కాలేకపోయినాయి. సో ఆ రోజుల్లోనే మనకి చాలా అద్భుతమైన క్వాలిటీతో మంచి మంచి ఫీచర్స్తో వీళ్ళైతే వీటిని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే లీటీబీ Y1 Pro అని చెప్పేసి ఒక మొబైల్ని ఈరోజు చైనాలో లాంచ్ చేశారు. యాక్చువల్గా ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే iPhone 13 ఉంటుంది కదా, సేమ్ అదే డిజైన్లో వీళ్ళు ఈ మొబైల్ని అయితే లాంచ్ చేశారు రీసెంట్ డేస్లో అనుకుంటా. రీసెంట్ డేస్ కాదు, ఒక 3 months బ్యాక్ ఏమో మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. ఒక మొబైల్ ఎలాగే మనకి iPhone 13 కాపీ కొట్టేసి ఒక మొబైల్ వచ్చిందని, సేమ్ అదే రకంగా ఈ మొబైల్ కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ అక్కడ 5,800 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. ఇందులో యూనిసాక్ 310 ప్రాసెసర్ వాడారు. ప్రాసెసర్ పిచ్చిదే, కాకపోతే ఎవరైతే ఐఫోన్ వాడాలనే మోజు ఉంటుంది చూసారా, 5,000 రూపాయలతోనే తీర్చుకునే అవకాశం చైనా వాళ్ళకైతే దొరికింది. మన ఇండియాలో కూడా తీసుకొస్తే ఆ మోజు మనోళ్ళు కూడా తీసుకుంటారు కదా. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus Nord 2 ఈ మొబైల్కి ఇప్పుడు Oxygen OS 12తో Android 12 అప్డేట్ అనేది రోల్ అవుట్ చేయడం OnePlus స్టార్ట్ చేసింది. దీంతో పాటు మీకు మే నెల సెక్యూరిటీ ప్యాచ్ మే ఎండింగ్ అయిపోయింది, ఇంకా రేపు జూన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే వీళ్ళు అందిస్తున్నారు. సో ఏదైనప్పటికీ Android 12 అప్డేట్ రోల్ అవుట్ అవుతుంది కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనకి మూవీస్ని అలాగే టీవీ షోస్ సిరీస్ ఇవి ఉంటాయి కదా, వీటిని అయితే ఇప్పుడు గూగుల్ అయితే రిమూవ్ చేసేస్తుంది అనమాట. సో గూగుల్ చెప్పేది ఏమిటంటే గూగుల్ టీవీ యాప్ ఉంటుంది కదా, అందులో మీరు కావాలనుకుంటే ఈ టీవీ షోస్ని కానివ్వండి, ఈ మూవీస్ని కానీ రెంట్కి తీసుకోవచ్చు, కొనుక్కోవచ్చు, సో చూసుకోవచ్చు అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. అంటే మనకి ఇక పై నుంచి ఆ ట్యాబ్ అనేది ప్లే స్టోర్లో ఉండదు. మూవీస్కి, సీరియల్స్కి, టీవీ షోస్కి సంబంధించింది ఏ ట్యాబ్ అయితే ఉండదు, అన్నీ మీరు గూగుల్ టీవీలో అయితే చూసుకోవాలి. టీవీ అంటే మనం టీవీలోనే చూడాల్సిన అవసరం లేదు, మన మొబైల్లో కూడా గూగుల్ టీవీ యాప్ ఉంటుంది, అందులో అయితే మీరు వీటిని అయితే చూసుకోవచ్చు, పర్చేస్ కూడా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iQoo Neo 6 ఈ మొబైల్ని ఈరోజు మన ఇండియాలో అయితే iQoo లాంచ్ చేసింది. నిన్నే ఆల్రెడీ మీకు చెప్పేసాను ఈ మొబైల్ ప్రైస్ మనకి లీక్ అయిపోయింది అని చెప్పేసి. సేమ్ ప్రైజే మనకి అన్ని ఆఫర్లు పోను మనకి 26,000 రూపాయలకి మొబైల్ వస్తుంది. ఈ రోజు నుంచి మొబైల్ అయితే సేల్కి తీసుకొచ్చారు అమెజాన్ ద్వారా. మీరు కొనాలి అనుకుంటే 5వ తారీఖు వరకు ఈ ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. 26,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ వస్తుంది. ఆ తర్వాత మీరు కొనుక్కోవాలనుకుంటే 30,000 రూపాయలు అయితే ఈ మొబైల్ ప్రైస్ ఉంటుంది. ఆల్రెడీ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది, పైన కార్డ్స్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. మీకు నచ్చితే కొనుక్కోవచ్చు, లేదంటే రివ్యూ నేను 5వ తారీఖు లోపే అయితే నేను అందిస్తాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ అయ్యి 26,000 రూపాయలకి మొబైల్ కావాలంటే కొనుక్కోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ Pixel 7 ఆల్రెడీ మనకి రీసెంట్గా జరిగిన గూగుల్ ఐఓలో ఈ మొబైల్ని అయితే వీళ్ళు ఆవిష్కరించిన సంగతి తెలిసిందే కదా. అయితే ఈ మొబైల్ని సేల్కి అయితే వీళ్ళు ఇప్పటి వరకు తీసుకురాలేదు. సేల్కి వచ్చేసరికి ఈ ఇయర్ ఎండింగ్ నాటికల్లా ఏమో సేల్కి అయితే తీసుకొస్తామని చెప్పి వీళ్ళైతే అన్నారు. అయితే పాపం గూగుల్ ఎంప్లాయీలో ఎవరికో డబ్బులు అవసరం అయినట్టున్నది. ప్రోటోటైప్ మొబైల్ని తీసుకెళ్లి ఈబైలో అయితే వీళ్ళు సేల్కి పెట్టేశారనమాట. మరి ఏంటి గూగుల్ ఇలా చేయడం? గూగుల్ మరి జీతాలు పెంచితే ఇలాంటి పనులు చేయరు కదా. సో $450 వీళ్ళు ఈ ప్రోటోటైప్ని తీసుకెళ్ళి ఈబైలో అయితే పెట్టేశారంట. సో అదైతే ఎవరో కొనేసుకోవడం కూడా అయితే అయిపోయింది. ఇప్పుడు అక్కడైతే అది లేదు. యాక్చువల్గా ఈ ప్రోటోటైప్ అంటే గూగుల్ ఎంప్లాయీస్ మాత్రమే వాడుతుంటారనమాట. ఇందులో ఏమైనా బగ్స్ అలాంటివి ఏమంటే ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ సో దీన్ని యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఏం అవసరం వచ్చిందో పాపం ఈబేలో పెట్టి అమ్మేశారు.
ఇక నెక్స్ట్ చూస్తే మనకి భారత్ పెట్రోలియం నుంచి వీళ్ళ పెట్రోల్ సంబంధించిన ఫిల్ స్టేషన్స్ ఉంటాయి కదా, సో అక్కడ బ్యాటరీ స్వాపింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు భారత్ పెట్రోల్ అయితే చెప్తుంది అనమాట. ఈవీ స్కూటర్స్ ఉంటాయి కదా, సో వీటికి సంబంధించిన బ్యాటరీస్ అనేవి మనం ఇకపై నుంచి అక్కడ స్వాప్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి అయితే లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇటువంటి ప్రాజెక్ట్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తం 10 సిటీస్లో, మేజర్ సిటీస్లో అనమాట 3000 స్టేషన్స్ని అయితే వీళ్ళు స్టార్ట్ చేయబోతున్నట్టుగా సో వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇంకా వాళ్ళకి అర్థమైపోయినట్టుంది రాబోయే రోజుల్లో మనం పెట్రోల్ ఎలాగో అమ్ముకోలేము, బ్యాటరీలు అనేది స్వాపింగ్ పెట్టుకుందామని. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.